జై హో. గుమాయించే వంటకాలు, నోరూరించే మిఠాయిలు, పసందైన బిర్యానీలు, జిహ్వ చాపల్య ఆహార పదార్థాలు. జరుగుబాటు ఉన్నవారికి ఇవన్నీ తినటం పెద్ద విషయం కాదు. కానీ బతుకే ఎడారిలా మారిన అనాథ బాలలకు అవన్నీ అందని ఆహారాలే. శరణాలయాలు, వీధుల్లో ఉండే అలాంటి చిన్నారుల ముచ్చట తీరుస్తున్నారు హైదరాబాద్లో ఖాజా మొయినుద్దీన్ అనే సామాజిక కార్యకర్త. నవాబ్ కిచెన్ ఛానల్తో తన ఆశయ సాఫల్యానికి బాట వేసుకున్నారు. ఆలోచనతో నిబద్ధంగా కదిలే ఓ చిన్న సమూహమే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చివేస్తుంది. ఇందులో సందేహమే అక్కర్లేదు. అమెరికన్ రచయిత్రి మార్గరెట్ మీడ్ మాటలివి. ఈ పలుకులు భాగ్యనగరంలో ఖాజా మొయినుద్దీన్ స్నేహ బృందానికి అక్షరాలా వర్తిస్తాయి. ఖాజా పూర్వ మీడియా జర్నలిస్టు, అనాథ బాలలకు ఇష్టుడు. ఆకలి మంటలతో మలమలలాడే అనాథల కోసం ఆయన మిత్రులు శ్రీనాథ్, భగత్ రెడ్డితో కలిసి నవాబ్స్ కిచెన్ ఫుడ్ ఫర్ ఆర్ఫన్స్ ఛానల్ను నెలకొల్పారు. విజయవాడ రైల్వే స్టేషన్లో 12 ఏళ్ల వయసులో చూసిన దృశ్యం కదిలించింది. పారవేసిన ఆహార పొట్లం విప్పి ఓ బాలుడు ఇడ్లీ ముక్క తినే దృశ్యం మనసును మెలిపెట్టింది. ఫలితమే 2017లో నవాబ్స్ కిచెన్ ఛానల్ ఏర్పాటు. ఒక సంఘటన నా లైఫ్లో జరిగింది. అంటే స్పెషల్గా ఎలా ఇన్స్పైర్ అయ్యారు అని అడిగితే మాత్రం విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రైన్ చాలాసేపు ఆపుతారండి. నేను విండో సీట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ బయటికి చూస్తున్నప్పుడు బెగ్గింగ్ చేస్తూ ఒక 6-7 సంవత్సరాల పిల్లాడు ఎవరో సగం తిని పడేసిన ప్యాకెట్, దాంట్లో సగం ఇడ్లీ ముక్క ఏరుకొని ఆ పచ్చడి నంచుకొని అదే ట్రాక్ మీద కూర్చొని అంత హడావుడిగా తింటున్న ఆ సీన్ నా బ్రెయిన్లో ఒక ముద్ర పడిపోయింది. మేబీ అదే నా నవాబ్స్ కిచెన్ కి అది పెద్ద ట్రిగ్గర్ పాయింట్ అయి ఉండొచ్చు నా ఒపీనియన్. ఖాజా గుంటూరులో పుట్టి వరంగల్లులో పెరిగారు. ఉన్నత విద్య పూర్తయ్యాక దశాబ్దానికి పైగా ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు. చదువుకునే రోజుల్లో ఇంటి బెంగ ఉండేది. అప్పుడు వంట చేసేవారు. అమ్మమ్మ నేర్పిన వంటలు చేసి సంతోషంగా గడిపేవారు. నేను పుట్టింది గుంటూరులో అండి, కానీ పేరెంట్స్ జాబ్ వల్ల పూర్తిగా తెలంగాణలోనే నా స్టడీస్ జరిగాయి. నా స్టడీస్ తర్వాత నేను ఎలక్ట్రానిక్ మీడియాలో జాబ్ చేయడం జరిగింది. జాబ్ చేసే ప్రక్రియలోనే అందరూ ఏదో ఒక సర్వీస్ చేస్తున్నారు, మనం ఏం చేయలేకపోతున్నామే అనే ఒక చిన్న వెలితుండింది మనసులో. దానికి అక్కడే అంకురార్పణ జరిగింది నవాబ్స్ కిచెన్కి. ఇంకా నా పేరెంట్స్ ఇద్దరు వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్, నేను మ్యారీడ్. నేను ఉండేది హైదరాబాద్లో. నేను చదివింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, MBA. ఆ తర్వాత జర్నలిజం చేశాను, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో జాబ్ చేశాను. ఇంటాయన అభిరుచికి ఇల్లాలి ప్రోత్సాహం తోడైంది. తన పాకశాస్త్ర అభిరుచి, వంటకాల తయారీ నైపుణ్యాలను ఆమె మెచ్చుకునేవారు. మంచి పని కోసం వాటిని ఉపయోగించడాన్ని ప్రశంసించారు. పేదలకు ఆహారం వండిపెట్టడం కంటే జీవిత పరమార్థం మరోటి లేదని, దేవుని ఆశీర్వాదం లభిస్తుందని భర్తలో ఉత్సాహం నింపారట. ఇంత పెద్ద పని చేయడానికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఏమాత్రం వాళ్ళు మనకి సపోర్ట్ చేయకపోయినా, ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళకి టైం ఇవ్వకపోయినా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్టివ్గా ఉంటారు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా, ఈ కాజ్కి మనం క్యాపబుల్లా కాదా అని తెలుసుకునేడానికి ఒక 6 months నేను అసలు నా పేరెంట్స్కి కూడా చెప్పలేదు నేను ఈ వర్క్ చేస్తున్నానని. కానీ ఫస్ట్ నేను షేర్ చేసుకుంది నా వైఫ్తో అండి. తను ఎంత సపోర్టివ్ అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఖాజాది పెద్ద చెయ్యే, చేపట్టే ఏ పనైనా భారీగానే ఉంటుంది. 7 సభ్యుల బృందంతో ఖాళీ స్థలాల్లో పెద్ద పెద్ద పాత్రల్లో వంటలు వండి వారుస్తారు. మురికివాడలు, శరణాలయాల్లో వంటకాలను వడ్డిస్తారు. అక్కడ వారి ముఖాల్లో సంతోషం చూసి శ్రమను మరిచిపోతారు. భాగ్యనగరంలో నవాబ్స్ కిచెన్ నుంచి ఆహారం పొందుతోన్న బాలల సంఖ్య 1200గా ఉంది. ఖాజా వంటకాల తయారీని, వాటిని బాలలు, వయోవృద్ధులు ఆస్వాదించే దృశ్యాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు. వస్తున్న స్పందన, అందే ఆర్థిక సాయాలతో ఖాజా తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కోవిడ్-19 వేళ వేలాది జనులకు ఉద్యమ స్ఫూర్తితో ఆహారం సరఫరా చేశారు. ఆయన ప్రయత్నాలకు యూట్యూబ్ ఇండియా #క్రియేటింగ్ ఫర్ ఇండియా కార్యక్రమం నుంచి మంచి గుర్తింపు వచ్చింది. నవాబ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్
2017 సెప్టెంబర్లో స్టార్ట్ అయిందండి. ఫుడ్ ఛానల్స్ మంచి క్రేజ్ ఉండింది. సెప్టెంబర్ 11th మేము ఎగ్జాక్ట్గా ఫస్ట్ వీడియో వదిలాము. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 1100 వీడియోస్ వరకు చేసి ఉంటాం, అంటే 1100 రెసిపీస్. ఈచ్ వీడియోకి అండ్ యావరేజ్గా 150 మెంబర్స్ కిడ్స్ తిన్నా కూడా లాక్స్ ఆఫ్ కిడ్స్కి మేము మా చేతితో వండి వాళ్ళకి భోజనం పెట్టాం. నిజంగా మంచి సంతృప్తినిస్తుంది. మేము ఎంచుకున్న కాజ్ పిల్లలకి భోజనం పెట్టడం. అస్తమానం మన డబ్బుతో పెట్టడం అది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే మేము మిడిల్ క్లాస్ పీపులే. అందుకని యూట్యూబ్లో అయితే తొందరగా రీచ్ అవుతుంది, పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది, తొందరగా పిల్లల దాకా వాళ్ళు కోరుకున్న ఫుడ్ని ఇవ్వవచ్చు అనే ఉద్దేశంతో యూట్యూబ్ని ఎంచుకున్నాము. వయోవృద్ధులకు నిరుపేదలకు నీడ కల్పించే ఆశ్రమ స్థాపన కాజా ఆశయం. ప్రస్తుతం పేదలకు బలవర్ధక ఆహారం అందజేతకే పరిమితమయ్యారు. పెద్దలకు నిలువ నీడనిచ్చే ఆదర్శ నిలయం నెలకొల్పాలని, హుందాగా జీవించే అవకాశం కల్పించాలన్న ఆశయం ఉంది. వంటపై మక్కువ, సేవాభావం ఎక్కువ. కరుణ, అభిరుచితో చేసే ఈ పనిలో ఎంతో గౌరవం ఉందని విశ్వసించి ముందుకు సాగుతున్నారు. తనకు చేతనైన వంట పనిని ఆశయ సాఫల్యానికి సోపానంగా మలుచుకున్నారు. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో చాలా సార్లు అనుకున్నాము ఒక మంచి స్కూల్ స్టార్ట్ చేద్దాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దాం ఈ స్ట్రీట్ కిడ్స్ కోసం, లేకపోతే ఈ స్లమ్స్ లో ఉన్న వాళ్ళ కోసం. ఇదే ప్రయాణంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్క హాల్లో ఒక 10-15 మందిని ఉంచడం, వాళ్ళకి చేతనైనంత సాయం వాళ్ళైతే చేస్తున్నారు. కానీ నాకు ఎక్కడో వెలితి కనపడింది. ఏజ్కి వచ్చేసాక వాళ్ళు కొన్ని పనులు వాళ్ళు స్వయంగా చేసుకోలేరు. కొంతమంది అయితే రోడ్ల మీద అనాథలుగా ప్రాణాలు కూడా విడుస్తున్నారు. నాకు ఇంత సపోర్ట్ ఉంది, ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన, అది ఇన్ని సంవత్సరాల తర్వాత దానికి కార్యరూపం దాలుస్తుందని చెప్పొచ్చు. అభిరుచి, కరుణ, సేవాతత్వంతో జన జీవితాలనే మార్చివేస్తుందని కాజా నిరూపిస్తున్నారు. చిన్ననాటి సంఘటన ప్రేరణతో తన ఛానల్ వేదికగా అనాథలు, పేదలకు కోరిన రుచులు అందిస్తున్నారు. వంట వార్పు, చిన్నారులు, వయోవృద్ధులకు ఆహారం అందించే దృశ్యాలతో చేసిన వీడియోలకు ఎందరెందరో స్పందించి సాయం అందిస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది ఉచిత ఆహారం కాదు, ఆయన ఇస్తోన్న ఆత్మవిశ్వాసాన్ని, నింపుతోన్న ఆనందం గమనించాలి. నా ఈ ప్రయాణంలో నేను నిజంగా విజయం సాధించానా? ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో నా ముందు చాలా గోల్స్ ఉన్నాయి, చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి, చాలా అచీవ్ చేయాలి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను కూడా. ఇంతమంది పిల్లలకి నేను స్వయంగా కడుపు నిండా తిండి పెడతాను. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఏదైనా సాయం కావాలన్నా నేను వెనక ముందు ఆలోచించకుండా నేను చేయగలుగుతున్నానంటే నన్ను నేను నిజంగా స్వయంగా సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతాను.